హాయ్ హలో గాయస్, నేను మీ ఉదయ్. ఈరోజు మరి ఒక సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో నేను చూపించినటువంటి ఈ మొక్కలు జామాయిల మొక్కలు. ఇవి నాటడానికి మనం ఈరోజు రావడం జరిగిందండి. ఇదిగోండి, ఈ విధంగా మన జామాయిల మొక్కలు అనేవి ఈ విధంగా నాటడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వచ్చేసి కొండేపి నియోజకవర్గం, పెరదీప్ అనే గ్రామం అండి. ప్రతి ఒక్క జామాయిలు కానీ సోకను నారేటప్పుడు ఈ విధంగా కొలత ప్రకారం వేసుకొని మొక్క అనేది నాటుకోవడం జరుగుతుంది. ఇది కర్రసాలు అంటారండి, గట్టుసాలు అంటారు. గట్టుసాలు అనగా ఇప్పుడు మనకి పొలాన్ని చుట్టుకుంటే గట్లు వెంబడి ఇట్లాగా మొక్కకి నాటుకుంటూ ఉంటారు దగ్గరగా. అవి ఏంటంటే గట్టు అనేది ఇంకొకరు ఆక్రమించకుండా మనకి సేఫ్టీగా ఉంటాయి. ఇప్పుడు మొక్క నాటేటప్పుడు సాలుకి మధ్యలో 110 సెంటీమీటర్లు పెట్టుకుంటారు. అదేవిధంగా మొక్కకి మధ్యలో 30 సెంటీమీటర్ల వరకు పెట్టుకుంటారు. కొంతమంది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటారు. సౌకకి పర్లేదు, ఒక కోతకి వస్తాయి కాబట్టి తక్కువ పెట్టుకున్నా పర్లేదు. కానీ జామాయిలకి మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు నాటిన మొక్క అనేది 3 సంవత్సరాలకు వస్తుంది. తర్వాత దాన్ని మళ్ళా రెండో కొట్టకం అనేది ఇంకో 3 సంవత్సరాలకు వస్తుంది. అప్పుడు మనకి 2-3 పిలకలు వస్తాయండి, అంటే 2-3 కర్రలు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఈ గులుగు మందు అనేది గుళికలు మనకి ఏదన్నా ఇప్పుడు పురుగులు పట్టకుండా మొక్కగా చనిపోకుండా ఉండడానికి కోసం నాటక ముందే ఇలా గాతాలు వేసిన గాతాల్లో ముందే మందు చల్లుకుంటాము. అదిగోండి, ముందు ఒక మనిషి వస్తున్నాడు కదండి, వీడియోలో చూపించిన మనిషి, అతను అదే బాటిల్లో గుళికలు వేసుకొని కొంచెం చల్లుకుంటూ వస్తున్నాడండి. అలా చల్లిన తర్వాత ప్రతి గాతాల్లో కొంచెం వాటర్ పోసేసి మొక్కని నాటుతారు. అప్పుడు ఏంటంటే మొక్క బతకడం జరుగుతుంది. వాటర్ పోయకపోతే నేల విసిగిపోయి మొక్క బతకదండి. ఇదిగోండి, ఇది ఇంచుమించు 6 ఎకరాల చేను వరకు ఉంటుంది. మొత్తం ఈరోజు వేయడం జరిగిందండి. దీనికి సంబంధించి కూలీలను మనం లోపల మండలం ఆత్మకూరు నుంచి తీసుకురావడం జరిగింది. ఆత్మకూరు నుంచి మన యొక్క వ్యాన్లో తీసుకురావడం జరిగింది కూలీల వరకు. ఇదిగోండి, చూస్తున్నాం కదా, నార అనేది ఇట్లా ఉంటుంది. ఒక ట్రేకి వచ్చేసి 72 మొక్కల వరకు ఉంటాయండి. ఇవి మరలా యూజ్ చేయరు, ట్రేలు అనేవి పొలంలో వదిలేస్తారు. ఇంకొన్ని ట్రేలు ఉంటాయి, 40 వరకు ఉంటాయండి. అంటే ఒక ట్రేకి 40 మొక్కల వరకు ఉంటాయి. కానీ అవి గట్టి ట్రేలు అండి, అవి మరలా రీయూజ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం పూర్తిగా మొక్కలు ఉంటే ఇలా ఉంటుంది. ఆ ట్రేలో ఉండేది కొబ్బరి పిట్టు యూజ్ చేస్తూ ఉంటారు, కొబ్బరి పిట్టు మట్టి యూజ్ చేస్తారు. అదేవిధంగా పొలాల్లో మనకి వాటర్ పోయాలి చెప్పాను కదండి. ట్యాంకర్ వెళ్తే ఇబ్బంది లేదు. ట్యాంకర్ వెళ్ళిన చోట ఇట్లాగా డ్రమ్ములు పెట్టుకొని వాటర్ ఆ ట్యాంకర్తో పట్టించి ఆ బొంగలతో కొంచెం పోసి మొక్క నాటుతారండి. ఇదిగోండి, ఇవి చుట్టూ సుబాబులు వేయడం జరిగింది ఈ చేను చుట్టూరు. ఇదిగోండి, ఇదే మన వ్యాను, అశోక్ లైలాండ్. ఈ వ్యాన్లో కూలీలను తీసుకురావడం జరుగుతుంది. మీకు ఎక్కడికైనా కానీ అవసరమైనా కానీ ఏదైనా మొక్క నాటించాలని జామాయిల సోకలైనా కానీ నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఏదైనా బర్త్డేకైనా సరే నేను తీసుకొచ్చి మొక్క నాటడం జరుగుతుంది. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.